కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరువేత కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట నుంచి మావోయిస్టులు దుర్గంగుట్టకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా 10,000 మందికి పైగా జవాన్లతో జరుగుతున్న ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్లు, గుహలు గుర్తించారు. దాదాపు 1000 మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దుర్గంగుట్టలోనూ భద్రతా బలగాలు కూంబింగ్ ను తీవ్రతరం చేశాయి. అదనంగా 2,000 మంది జవాన్లను మోహరించి హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను గమనిస్తున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు నాయకులు హిడ్మా, దామోదర్లను పట్టుకునే లక్ష్యంతో కేంద్రం చర్యలు చేపట్టింది. శాంతి చర్చలకు రావాలని మావోయిస్టుల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరువేత కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట నుంచి మావోయిస్టులు గుర్రంగుట్టకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా 10,000 మందికి పైగా జవాన్లతో జరుగుతున్న ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్లు, గుహలు గుర్తించారు. దాదాపు 1000 మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, అదేవిధంగా 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉన్న కర్రెగుట్టలని కేంద్ర బలగాలు పూర్తిగా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా వారి ఆపరేషన్ కొనసాగుతుంది. ఇవాళ 10వ రోజు. 10 రోజులుగా మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు ఈ కర్రెగుట్టలను పూర్తిగా జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు మావోయిస్టులు ఎవరు తారసపడలేదు. అదేవిధంగా భారీ ఎన్కౌంటర్ ఇప్పటి వరకు జరగలేదు. కర్రెగుట్ట పైన హిడ్మా నేతృత్వంలో సుమారు 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం, అదేవిధంగా మావోయిస్టులు ఉన్నారనే అనుమానంతో కర్రెగుట్ట పైన ఆపరేషన్ కర్రెగుట్టలు, అదేవిధంగా సేవ్ కర్రెగుట్టల పేరుతో కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించాయి. సిఆర్పిఎఫ్, అదేవిధంగా కోబ్రా, బస్తర్ ఫైటర్స్, అదేవిధంగా డిఆర్జీ, ఈ 4 విభాగాలకు సంబంధించిన బలగాలన్నీ కూడా ప్రస్తుతం కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నారు. కర్రెగుట్టల పైన ఉన్న మావోయిస్టులకు సంబంధించిన స్థావరాలను గుర్తిస్తున్నారు. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను పేల్చేస్తున్నారు. అదేవిధంగా బాటిల్ బాంబులు లభిస్తున్నాయి. బాటిల్ బాంబులను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన సుమారు ఒక 6 కిలోమీటర్కి ఎక్కువగా ఉండే ఒక గుహను కూడా తెలుసుకున్నారు. ఇందులో సుమారు 1000 మంది వరకు మావోయిస్టులు ఇక్కడ ఉండి ఉంటారు. నెలల తరబడి కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది అని దీంట్లో ద్వారా పేర్కొన్నారు. అదేవిధంగా వారికి కావాల్సిన కొంత సామాగ్రి, నిత్యావసర వస్తువులు, సామాగ్రిని కూడా అందులో తెలుసుకున్నారు. ఇందులో నీటి లభ్యత కూడా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. వీటన్నిటిని తెలుసుకున్నారు. కానీ మావోయిస్టులు మాత్రం ఎక్కడ దొరకట్లేరు. మావోయిస్టులు దొరకకపోవడానికి కారణాలను జవాన్లు, అదేవిధంగా కేంద్ర బలగాలు విశ్లేషిస్తున్న దాన్ని బట్టి చూస్తే కర్రెగుట్టలు అనేటివి మావోయిస్టులకు పెట్టని కోట. అబూజ్మడ్లో, అదేవిధంగా బస్తర్లో, చెర్ల
జిల్లాలో లేకుంటే ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నప్పుడు కూడా సురక్షిత ప్రాంతాల కోసం సెర్చ్ చేసి కర్రెగుట్టల పైన చాలా స్థావరాలు ఏర్పరచుకున్నారు. సువిశాలమైన విస్తీర్ణంలో ఇది ఉంది కాబట్టి, సువిశాలంగా ప్రదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ సేఫ్ జోన్ ఇదంటూ మావోయిస్టులు ఇక్కడ స్థావరాలను ఏర్పరచుకున్నారు, బంకర్లను నిర్మించుకున్నారు, గుహలను ఏర్పరచుకున్నారనే అభిప్రాయంతో ప్రస్తుతం కేంద్ర బలగాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా సెర్చింగ్ జరుగుతుంది. 10 రోజులుగా సెర్చింగ్ జరుగుతున్నా కూడా ఎక్కడ మావోయిస్టులు లేకపోవడంతో పోలీసులు భావిస్తున్నారు పక్కనే ఉన్న గుర్రంగుట్ట పైకి మావోయిస్టులు వెళ్లే అవకాశం ఉంది. పక్కనే ఉన్న గుర్రంగుట్ట మీద మావోయిస్టులు స్థావరాన్ని ఏర్పరచుకొని సేఫ్ జోన్గా చేసుకొని అక్కడ ఉన్నారని తెలుసుకొని ప్రస్తుతం అయితే గుర్రంగుట్ట పైన ఆపరేషన్ గుర్రంగుట్ట ప్రస్తుతం కర్రెగుట్ట నుంచి గుర్రంగుట్టకు మారింది. ఇక్కడ కూడా సెర్చ్ చేస్తున్నారు. అదేవిధంగా సుదీర్ఘ లక్ష్యం ఉంది. సుదీర్ఘంగా చాలా సమయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మావోయిస్టులను ఏరివేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి కాబట్టి బేస్ క్యాంపును కూడా కర్రెగుట్ట పైన మా పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకొని ఆ క్యాంపు నుంచే కార్యకలాపాలు కొనసాగించాలి. గతంలో బేస్ క్యాంపులో అయితే చెర్లాలో ఉండేది, లేకుంటే బస్తర్లో ఉండేది, లేకుంటే వెంకటాపూర్లో ఉండేది. కానీ ఇప్పుడు ఇదే బేస్ క్యాంపును కర్రెగుట్ట పైన ఏర్పాటు చేసుకొని అక్కడ బేస్ క్యాంప్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వెంకటాపూర్ నుంచి కూడా 2 హెలికాప్టర్ల ద్వారా వారికి కావాల్సిన ఆహారం, మంచినీరు, మిగతా ఆయుధాలు ఇవన్నీ సరఫరా చేస్తున్నారు. ఇది ఉంటే కర్రెగుట్ట పైన సుమారు 11 నుంచి 12 ఆదివాసీ గిరిజన గూడాలు ఉన్నాయి. ఒక్కొక్క గిరిజన గూడలో 50 లేకుంటే 100, 150 ఇండ్ల వరకు ఉండి అక్కడే నివాసాన్ని ఏర్పరచుకొని అడవిపైన ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారందరూ కూడా ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వారిని ఎవరిని బయటికి రావద్దని కేంద్ర బలగాలు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాయి. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుందని చెప్పిన నేపథ్యంలో వారు బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్లలో తాము గడుపుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్లనైతే విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. విద్యుత్ లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా పశువులకి దానా లేదు. పశువులు మేపడానికి గతంలో అడిగి వెళ్ళేది, పశువులను మేపుకొని అక్కడే వాటికి నీరు దాగించి తీసుకొచ్చేది. ఇప్పుడు పశువులకు కూడా దానా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీంతో ఆదివాసీ గిరిజనులు కూడా బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల కోసం పోలీసు చేస్తున్న కూంబింగ్ ఆదివాసీ గిరిజనులకు చాలా ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ఈ రకంగా చూస్తే ఆపరేషన్ కర్రెగుట్టలో ఒకవైపు, ఆపరేషన్ గుర్రంగుట్టలో ఒకవైపు ఈ 2 కొనసాగుతున్నాయి. ఇవన్నీ చేస్తుంది ఆపరేషన్ కగార్లో భాగంగా ఇదంతా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు అంతమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. 2026 మార్చి చివరికల్లా మావోయిస్టుల ఏరివేత జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకు అనుగుణంగా ఆపరేషన్ కగార్ను ప్రవేశపెట్టింది. కగార్ అనేది కర్రెగుట్టతో లేకుంటే గుర్రంగుట్టతో చివరిది కావాలని కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. కానీ మావోయిస్టులు ఎక్కడ వీరికి దొరకట్లేరు. వీరి ఆచూకీ దొరకకుండా తప్పించుకుంటున్నారు. సుధాకర్, ఎన్కౌంటర్ కు గురైన మావోయిస్టు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు కావచ్చు, లేకుంటే ఆపరేషన్ గుర్రగుట్టలు అనేది జరుగుతుంది. కానీ ఎన్కౌంటర్ జరిగిన మావోయిస్టులకు ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం ఏమిస్తుంది ఏంటిది అనేది ఇప్పటివరకు ఆ రకమైన చర్చ జరగలేదు. ఇప్పటివరకు ఏమిచ్చిన దాఖలాలు లేవు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఒకవైపు కార్యక్రమం జరుగుతుంటే వారికి పరిహారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టులకి జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి ప్రభుత్వాల నుంచి పారితోషికాలు, నజరానాలు అందుతుంటాయి. ఇటీవల తెలంగాణ సంబంధించిన కొంతమంది 14 మంది మావోయిస్టులు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో లొంగిపోతే వారికి ఒక్కొక్కరికి తక్షణ సహాయం కింద 25 వేల చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మరో 75 వేలు ఇస్తామని ఐజీ ప్రకటించారు. అంటే ఒక్కొక్క లొంగిపోయిన మావోయిస్టుకు ₹1,00,000 చొప్పున ఇస్తామంటూ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ అంతా ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్, కోబ్రా, అదేవిధంగా ఇలాంటి పోలీసులు అందరు చేస్తున్నారు. కాబట్టి అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇవ్వాలి, లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు పోతుంటే ఆపరేషన్ కగార్ అనేది పెట్టి భారతదేశంలో మావోయిజమే ఉండొద్దు, మావోయిస్టుల రహిత దేశంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక సంకల్పాన్ని, ఒక కంకణాన్ని పట్టుకొని ముందుకు పోతున్న ఈ దశలో ఎన్కౌంటర్ అయిన మావోయిస్టులకి పరిహారం ఇవ్వడం అనేది ఉండదు, పరిహారం దక్కదు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.